దేవునికి మహిమ కలుగునుగాక. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రభు నామమును బట్టి 10 దినాలు గతించి 11వ దినము రాత్రి ఈ శ్రేష్టమైన సమయాన్ని అలాగే చక్కని వాతావరణాన్ని కూడా ప్రభు మనకి ఇచ్చారు. అందుకు స్తోత్రం. హల్లెలూయా. రాత్రి ప్రతికూలంగా ఉన్న దేవుని సన్నిధికి సిద్ధపడి మీరందరూ వచ్చినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఆశగల ప్రతి ప్రాణమును దేవుడు తృప్తిపరచునుగాక. స్తోత్ర. గడిచిన పునరుద్ధాన దినంలో హెబ్రీ పత్రికలో నుండి 1-2 మాటలు మీకు 10వ అధ్యాయంలో హెబ్రీ పత్రిక నుండి 12వ అధ్యాయములో 1-2 మాటలు మీకు గుర్తు చేశాను. 15వ వాక్యంలో ఈ మాటను మరలా మనము ఒకసారి రిపీట్ చేద్దాం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండగా తప్పిపోవనేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచబడుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమనియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వకు హక్కును అమ్మివేసుకుని యాసాబు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను మీలో ఒకవేళ ఉన్నారేమో జాగ్రత్తగా చూసుకోండి అని అంటూ కిందని అపోస్తలుడైన పౌలు గారు అంటారు, యాసాబు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి. ఏం పొందగోరి? ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచొచ్చు. దానికోసము శ్రద్ధగా వెతుకనను మారు మనసు పొందని అవకాశం దొరకక అది చాలు. దేవునికి స్తోత్ర. నిన్న పగటి కాలపు ఇదే వాక్యమును మీకు మరలా 1-2 భాగాలు మీకు. ఒకటి, చేదైన వేరు ఎవరిలో మొలిచింది? అవిశ్వాసుల్లో కాదు, అన్యజనుల్లో కాదు, కానీ ఎవరిలో మొలిచింది? ప్రవక్తినిలో మొలిచింది. అంటే అందుకే అపవాది ఎవడని మృంగుదుమా అని వాడు ఏం చేస్తున్నాడు? వాడు అవకాశం ఎవరు ఇస్తారా, అవకాశం ఎలా దొరుకుతుందా అని వాడు ఎదురు చూస్తూ ఉంటాడు. అందుకే మిమ్మల్ని మీరే ఏం చూసుకోండి, చెప్పరే, మిమ్మల్ని మీరే జాగ్రత్తగానే మాట చెప్పండి. ఏ మాట? జాగ్రత్తగా చూసుకోండి. ఎవరిని చూడమని? ఎదుటోళ్ళని చూడమనా? పక్కోళ్ళని చూడమనా? ఎవరిని అంటే ఎవరికి వారే అంటే నీకు నువ్వే, నాకు నేనే. వినండి, నీకు నువ్వే. ఎవరినో పోల్చుకోవడం కాదు, ఎవరినో పర్వాలేదులే వాళ్ళకంటే నేనే బెటర్ అని అనుకోవడం కాదు. నేను పోల్చుకోవాల్సింది ఎవరినయ్యా అంటే యేసయ్య యొక్క గుణగణాలలో మనం పోల్చబడాలి. స్తోత్రం. కొందరు పోల్చుకుంటారు. నెలకొకసారి మందిరానికి వచ్చే వాళ్ళకంటే 2 రోజులకు ఒకసారి వచ్చేవాడిని నేను బెటరే కదండి, కదా, నేను బెటర్ కదా. నెలకొకసారి ఉపవాసం చేసే వాళ్ళకంటే ప్రతి వారం ఉపవాసం ఉండడం బెటరే కదా నేను అంటే ఎవరిని పోల్చుకుంటున్నాము? నెలకు ఒకవేళ ఉపవాసం ఉండేవాడు నీకంటే బెటర్ అని, నీవే బెటర్ అని ఎలా కొనుక్కుంటున్నావు? నీకంటే బెటర్ అయిన వాళ్ళు ఒకవేళ ఉపవాసము చేయకపోయినా దేవుని క్రియలను వెంబడించే వాళ్ళుగా ఉండొచ్చు. దేవునికి స్తోత్రం.
అందుకే సమరయుడికి పరిసయుడికి పోల్చుకుంటున్నాడు. ఏమని? అతనికంటే నేను చాలా బెటర్, అతనికంటే నేను చాలా క్రమములో ఉన్నవాడిని. ఎలాంటి క్రమము? నేను వ్యభిచరించను, దొంగిలించను, వారానికి ఏం చేస్తున్నాను? వారానికి నేను 2 పర్యాయాలు ఉపవాసం ఉంటున్నాను. నేను ఇంకా దశమ భాగము తీసే విషయంలో కూడా పర్ఫెక్ట్గానే ఉన్నాను. ఉదయము సాయంకాలము కూడా నేను ప్రార్థించే విషయంలో పర్ఫెక్ట్గానే ఉన్నాను అని తను మట్టుకు తాను యోగ్యుడని అనుకుని ఇతరులను ఏం చేస్తున్నాడు? తృణీకరిస్తున్నాడు. అంటే అతడిలో ఏ వేరు ఉంది ఇప్పుడు చెప్పండి? తృణీకరించే వేరు. ఏ వేరు? అంటే అతడు ఎంతగా హెచ్చించుకుంటున్నాడంటే తనలో ఉన్నది తగ్గింపు కనపడలేదు, హెచ్చింపు మాత్రమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు సార్వత్రిక క్రైస్తవ సంఘములో జరిగే పొరపాట్లు ఏంటంటే పైకి బాగానే ఉంటాం కానీ మనలో ఇలాంటి వేర్లు, వాళ్ళకంటే నేను, వీళ్ళకంటే నేను, వాళ్ళకంటే నేను చాలా బెటర్ అనుకుంటాం. నేను అంటాను, దయతో ఎప్పుడూ కూడా ఎవరిని మనం పోల్చుకోవద్దు. ఎవరిని ఏం చేయకూడదు? ఎవరిని పోల్చుకోవద్దు. నీవు నేను పోల్చుకోవాల్సి వస్తే యేసయ్యనే పోల్చుకోవాలి. దేనికి స్తోత్రం. ఎవరిని పోల్చుకోవాలి మనము? నీ ముందు ఆయన ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే నా ముందు దైవ సేవకులు ప్రయాసపడి ప్రార్థించి శ్రమపడి వాళ్ళు క్రీస్తు నిమిత్తమై హతసాక్షులైపోయిన గొప్ప ప్రాణ అర్పణ చేసిన త్యాగము చేసుకున్న భక్తులు మన ముందున్నారు. దేనికి స్తోత్రం. ఒకవేళ పోల్చుకోదగిలితే ఎవరిని చూడాలి మనము? వారిని కూడా చూడాలి. ఆమె పౌలు అన్నిటినీ ఏం చేశాడట చెప్పరే? క్రీస్తుని సంపాదించుకునే నిమిత్తము. ఎవరిని? క్రీస్తు యేసుని సంపాదించుకునే నిమిత్తమును నేను సమస్తమును నష్టపరుచుకుని వాటన్నిటినీ తీరేం. వాక్యాన్ని తీరేమండి. హల్లెలూయా. చూడండి, దైవజనుడైన పౌలు గారు చెబుతున్న మాట మనము చూస్తే స్తోత్రం కలిగిన గాక. ఫిలిప్పీ పత్రికలో చూడండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7వ వాక్యం కంటే చదవండి. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెను వాటిని క్రీస్తు నిమిత్తము ఎలా ఎంచుకున్నాడట? ఈరోజు నీ లాభమును వదిలిపెడుతున్నావా? క్రీస్తు నిమిత్తము, దేవుని సన్నిధి నిమిత్తము వదిలిపెడుతున్నావా? ప్రార్థన నిమిత్తము వదిలిపెడుతున్నావా? ప్రభు కోసం సాక్ష్యం ఇచ్చే నిమిత్తము నువ్వు వదిలిపెడుతున్నావా? ఎక్కడ వదిలిపెడుతున్నారు? వదిలిపెడితే మందంతా ఇక్కడే ఉండాలి. దేనికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. వదిలిపెడితే మంద ఎక్కడ ఉండాలి? ఇక్కడే ఉండాలి. వదిలిపెట్టలేదు. దైవజనుడైన పౌలు అంటున్నాడు, ధర్మశాస్త్రము వలన కలిగిన నీతి విషయమై నేను అనిత్యుడనై ఉన్నాను. ఇదిగో అయినను ఏవేవి నాకు లాభకరములై ఉన్నవో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. దేనికి స్తోత్రం. ఇంకా ఏమన్నాడు? నిశ్చయముగా నా ప్రభుని యేసు క్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై
దేని నిమిత్తమై అంటే జ్ఞానము ఎవరు అంటే జ్ఞానం అనగా ఎవరిని అర్థం చేసుకోవడం అంటే ఆయనను తెలుసుకోవడం, అదే జ్ఞానం. దేనికి స్తోత్రం. హలో, అర్థమవుతుందా? జ్ఞానం అంటే ఎవరు? దేవుని యొక్క మార్గమును వెతకడం, దేవుని నీతిని వెతకడం, దేవుని యొక్క పరిశుద్ధతను గూర్చి తెలుసుకోవడం. ఆయన రాజ్యమునకు మనం వెళ్ళాలి అంటే మనం ఏవైతే సరిచేసుకోవాలో, ఏ రీతిగా మనము సిద్ధపడాలో, ఏ రీతిగా మనము మెలకు కలిగి ఉండాలో, వేటేటిని మనము కలిగి ఉండాలో, వేటిని విడిచిపెట్టాలో దాన్ని తెలుసుకోవడమే యేసుని గూర్చిన జ్ఞానం. దేవునికి స్తోత్రం. ఎవరిని గూర్చిన జ్ఞానం? ఇక్కడేమంటున్నాడు? యేసుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను అన్నాడు. ఆమేన్. దేన్ని? ఒకవేళ ఇప్పుడే ఏదన్నా మనకు లాభం వస్తే ఉంటామా, వెళ్ళిపోతామా? ఇప్పుడే పంచాయతీ నుంచి ప్రకటన చేశారు, మైకిన పడుతుంది. స్త్రీలారా, మీ అందరికీ మన నాయుడు గారు రేపు దసరా కానుకగా ఈ రాత్రి నుంచే మీకు చక్కని బహుమానాలు పంపాడు అంటే ఇది ఒకటే, ఈ రాత్రి రేపుడితో అయిపోతాయి అంటే ఇప్పుడే మనకి అడవడి చేస్తుంది. ఎందుకు రేపు పొద్దుడికల్లా అయిపోతే ఇప్పుడే రావాలన్నారు అనుకోండి, ఎక్కడ నేను తప్ప, ఎవరు తప్ప? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈనాటి క్రైస్తవ్యంలో దేవుని పిల్లల యొక్క విశ్వాస జీవితం ఎలాగుందంటే, లాభం వస్తే నాకు దేవుడు వద్దు. ఎవరు వస్తే? లాభం వస్తే నాకు దేవునితో, సంఘముతో, సహవాసముతో, ప్రార్థనతో, దైవవాక్యముతో, దైవం యొక్క సన్నిధితో నాకు పని లేదు. ఎందుకంటే నాకు అది కంటే నాకు దేవుని యొక్క సన్నిధి అది కాదు. క్రీస్తు నిమిత్తమై నీకెంత లాభమైనా విడిచిపెట్టడమే ప్రభువుని వెంబడించడం. అర్థమైతే స్తోత్రం చెప్పండి. ఎవరి నిమిత్తమై? ఎంతమంది అలాంటి వారు ఉన్నారంటారు ఈ రోజులో? ఒకవేళ ఉంటే ధన్యులే. ఆమేన్. అట్టివారు ఉంటే ధన్యులే. ఎందుకు ధన్యులు అని అన్నానంటే, వారు మాత్రమే దేవుని మందిరంలో కొలవబడిన వారిగా ఉంటారు. స్తోత్రం కలిగిన వారు మాత్రమే అర్హమైన దేవుడు ఏర్పాటు చేసిన సింహాసనం మీద కూర్చుండడానికి యోగ్యులవుతారు. వారు మాత్రమే దేవుని సింహాసనం ముందు రాత్రింబగల్లో కూడా ఆయన దేవదూతలు ఆరాధిస్తూ ఉండగా ఆ ఆరాధనలో వారు కూడా పరవశిస్తూ ఉంటారు. స్తోత్రం కలిగిన గాక. అందుకే అంటున్నాడు పౌలు గారు, నాకు ఏవేవి నాకు లాభకరమైనవో క్రీస్తు యేసుని గుర్చిన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా. అంటే పౌలు గారుకున్న హోదా, పౌలు గారుకున్న ప్రాపర్టీ, పౌలు గారికి ఉన్న ఆ యొక్క హోదాలు కానీ, ఎడ్యుకేషన్ విషయంలో, చదువు విషయంలో తత్వవేత్త అయిన, ఫిలాసఫర్ అయిన, వేదాంత విద్యను నేర్చుకున్న ఒక గొప్ప పాండిత్యము కలిగిన ఆచార్యుడు ఆయన. దేనికి స్తోత్రం కలిగిన గాక. అలాంటి గొప్పవాడు తనకున్న అర్హతలన్నీ కూడా, అయ్యా మీరు ఎలాంటి అర్హతలు కలిగి నన్ను గౌరవించి, నన్ను పేటేసి కుర్చీ వేసి నాకు ఆతిథ్యం ఇచ్చి ఘనముగా కూర్చుండి పెట్టాలనుకున్నా, నేను సిలువను గూర్చిన వార్త చెప్పడం తప్ప మీ మాటలు వినడానికి నేను టైం లేదు. దేనికి స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప ఉన్నతమైన స్థానంలో అతడు దేవునికి కనబడుతున్నాడో మనం చూడగలం. ఆమేన్. ఈరోజు లాభం, అయ్యలారా ఆదివారం మందిరానికి ఎందుకు రాలేదంటే ఖాళీ లేదండి. ఎన్ని రోజులు తప్పించుకుంటావు?
నేను కాదు కదా ఆశీర్వదించేది, మనము కాదు కదా ఆశీర్వాదం ఇచ్చేది. ఎవరివ్వాలి? ఫలింప చేయువాడు ఎవరు? పౌలు అంటాడు, నేను నీళ్లు పోసినా, అపోలో నాటినా, నేను నాటినా, అపోలో నీళ్లు పోసినా వృద్ధి కలుగు చేయవలసిన వాడు ఎవరయ్యా అంటే దేవునికి స్తోత్రం. వృద్ధి కలుగు చేయువాడు దేవుడే. అందుకే ఈ రాత్రికాల సమయంలో చెబుతున్నాను, చేదైన వేరు. ఏ వేరు? చేదైన వేరు. ఒకవేళ మీలో ఉండినేమో, దానివల్ల మీరు అపవిత్రులైపోదురేమో అని ఎవరికి వారే ఏం చేయాలి? వ్యక్తిగతముగా నాకు నేనే, మీకు మీరే, ఎవరికి వారు ఏం చేయాలి? చేదైన వేరు మొలుచునేమో. ఎవరిలో మొలిచింది? మరలా చెప్పండి. అన్యజనులో మొలిచిందా? భక్తిపరులో మొలిచిందా? ప్రవక్తనులో మొలిచింది. ఎందుకు మొలిచిందంటే మనలో కూడా మొలుస్తాయి. మనం ఎవరిని మాదిరి పెట్టుకుని చూడకపోతే చెప్పండి. మన దృష్టి మనుషులని కాదు, మన దృష్టి ఎవరో పక్క వాళ్ళని కాదు. వాళ్ళు రాలేదండి, వాళ్ళకంటే నేను బెటర్నండి. కాదు కాదు కాదు, నీవు నేను పోల్చుకునేది ఎవరిని బట్టి అంటే స్తోత్ర. సమరయుడు పోల్చుకునే విధానం వేరు, పరిసయుడు పోల్చుకునే విధానం వేరు. పరిసయుడు పోల్చుకున్నది ఏంటి? ఇతనికంటే నేను బెటర్, ఇతనికంటే నేను చాలా ఎక్కువ బెటర్, చాలా చాలా వండర్, చాలా విషయాల్లో నేను చాలా క్లారిటీగా ఉన్నాను అని తను తాను మాత్రమే హెచ్చించుకుని ఎదుటివారిని ఎలా చూస్తున్నాడు అంటే ఇతడు స్వభావం ఏంటంటే ఇతనిలో ఉన్న వేరేంటంటే తృణీకరించే వేరు. ఏ వేరేది? తృణీకరించే వేరు. కొందరు చూడండి, పక్కన వచ్చి కూర్చుంటే ఇక్కడ కూర్చున్నావేటి, ఇక్కడ కూర్చున్నావేటి, పైకి అనరు, ఎక్కడ అనుకుంటారు? అర్థమైందా? ఎక్కడ? పైన అనుకోరు, ఎక్కడ అనుకుంటారు? లోపల అనుకుంటూ ఉంటారు. స్తోత్ర. శ్రద్ధగా దేవుని మాటలు వినండి. ఆమేన్. తృణీకరించు వేరు, తక్కువగా ఎంచే వేరు. యేసు ప్రభు వారు అందుకే చెప్తున్నాడు, ఎవడు తను తాను తగ్గించుకున్నవాడు, తను తాను హెచ్చించుకున్నవాడు, తగ్గించుకున్నవాడు ఏమవుతాడు? హెచ్చింపబడతాడు. హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. అందుకే విశ్వాసులైన బిడ్డల్లో మనకు తెలియకుండానే మొలిచే వేర్లు. అర్థమవుతుందా? నీకు కనబడదు. ఇది నీలో ఉన్న క్వాలిటీని బట్టి నువ్వు అనుకుంటున్నావంటే ఇది బాగానే ఉందనుకుంటాం, కానీ మన యొక్క మన లోపం దీన్ని గుర్తించలేము. మనం గుర్తించలేనప్పుడు ఇంకా మనము దేవునికి సంపూర్ణముగా మనము లోబడలేని వారమే. దేవునికి స్తోత్ర. గమనించండి, వాక్యంలో మరొక భాగాన్ని మీకు దగ్గరికి తీసుకుని వెళ్తాను. మీరు తెస్సలోనికీ పత్రిక దగ్గరికి రండి, కొలసీ పత్రిక దగ్గరికి రండి. కొలసీ పత్రిక 4వ అధ్యాయం 14వ వాక్యము దగ్గరికి రండి. సింపుల్గా మీకు ఒక మాట, లోక ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు అన్నాడు పౌలు. దేనికి స్తోత్ర. ఎవరు చెప్తున్నారు? ఎక్కడున్నప్పుడు చెప్పరేమండి? పేరుంది కదా, ఎక్కడది? పేరుంది కదండి,
కొలస్సీలకు ఏ పత్రిక ఇది? కొలస్సీలకు రాస్తున్న ఈ పత్రికలో ఈ కొలస్సీ సంఘానికి పౌలు చెబుతూ అక్కడ కొంతమంది సేవా పరిచర్యలో సహకారులుగా ఉన్న వారి పేర్లను పౌలు గారు ఎత్తి చెబుతున్న మాట ఏంటంటే, ఇదిగో యాస్తు అని యేసు కూడా 11వ వాక్యంలో ఉంది. 10వ వాక్యం కంచి చూస్తే, నాతో కూడా ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనాలు చెబుతున్నారు. ఈ మార్కుని గూర్చి మీకు ఆజ్ఞలు పొందితిరి. ఇతడు నీ యొద్దకు వచ్చిన ఈడలు అతను చేర్చుకునుడి. మరలా యూస్తు అని యేసు కూడా మీకు వందనములు చెబుతున్నాడు. వీరు సున్నతి పొందిన వారిలో చేరిన వారు, వీరు మాత్రమే దేవుని రాజ్యము నిత్యము నా జత పనివారై ఉన్నారు. వీరి వలన నాకు ఆదరణ కలిగెను. దేవునికి స్తోత్రం. అద్భుతమైన విశేషమైన సంగతులు సేవా పరిచర్యలో అనుభవాలు. ఆమె దైవజనుడు యొక్క పౌలు గారి యొక్క సేవా మజిలీలలో ఆయన పరిష్టిస్తున్న అనేక సంఘాల యొక్క అనేక ప్రాంతాలు, పట్టణాలు, కొలస్సీ, తెస్సలోనిక, గలతీ, రోమ్, ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన వెళ్ళిన ప్రదేశాలు అనేకమైన ప్రాంతాలు కనబడుతూ ఉండగా, ఇదిగో సేవలో సహకారులుగా పరిచర్యలో దైవ సేవకునితో పోలి నడిచిన వారిగా, శ్రమపరచబడిన వారిగా, ప్రయాసపడిన వారిగా ఇక్కడ చాలామంది భక్తుల యొక్క పేరులు పౌలు గారు ఎత్తుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. వారు అర్కెస్తును, అరిస్తాను, బర్నబా, మార్కు, ఇదిగో ఏమంటున్నాడు ఇంకా యూస్తును యేసు, ఇదిగో ఇంకా ఏమంటున్నాడు తెలుసా? వీరు వందనములు చెప్తున్నారు. వీరు సున్నతి పొందిన వారిలో చేరిన వారు, వీరు మాత్రమే. అంటే వీరు సున్నతి పొందినప్పటికీ సత్యమును గ్రహించిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఏం గ్రహించారు? సున్నతి వలన మనము దేవుని రాజ్యానికి మనము చేరము. సున్నతి పరలోకానికి చేర్చడానికి కాదు, సున్నతి ద్వారా మనము ఇంకా దేవునికి సంపూర్ణంగా మనము అప్పచెప్పుకొని దేవుని భయములో, దేవుని చిత్తములో, దేవునికి లోబడి నడవాలి అని పౌలు గారి యొక్క సందేశములను బట్టి వారందరూ కూడా పౌలు గారితో సహవాసం చేశారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అది ఏం పొందిన వారంటే వీళ్ళు? రాత్రి చెప్పాను, సున్నతి మాది. ఏంటి సున్నతి మాది? మేమే ఎక్కడికి వెళ్తాము? రామపత్రికలో జ్ఞాపకం చేస్తాను కదా, శరీర సంబంధమైనది సున్నతి సున్నతి కాదు, ఆత్మ సంబంధమైన అంతరంగమందు సున్నతి చేయబడిన వాడే నిజమైన యూదుడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. బాహ్యమందు యూదుడైన వాడు యూదుడు కాదు. సున్నతి ఎక్కడ జరగాలి? అర్థమవుతుంది నా మాటలు? సున్నతి ఎక్కడ జరగాలి? అంతరంగము మారడమే సున్నతి. ఆమెన్. పాత జీవితం మారడమే సున్నతి. పాత క్రియలు విడిచిపెట్టడమే సున్నతి. పాత స్నేహాలను వదులుకోవడమే సున్నతి. చెడు అని తెలియపరిచినప్పుడు దానిని విసర్జించి దానిని సమాధి చేయడమే సున్నతి. దేనికి స్తోత్రం చెప్పాలి? అదే సున్నతి. ఇంకా నేను బూతులాడతాను, ఇంకా నేను ఇష్టానుసారంగా తిరుగుతాను, ఇంకా నేను ఏమనుకున్నా పర్వాలేదులే, నేను ఎన్నన్నా పర్వాలేదులే అని అనుకునే పరిస్థితులైతే మన హృదయంలో సున్నతి జరగలేదు అని అర్థం. హల్లెలూయా. ఏం జరగలేదు? హృదయంలో సున్నతి జరిగితే నీ నోట ఏమి రాకూడదు? ఏమి రాకూడదు? చెప్పరేమండి? దేవుని పిల్లలకి తగవని అంటాడు పౌలు గారు. ఆమెన్. మీరు సరసోక్తులనైనను బూతులైనను వ్యర్థమైన మాటలైనను మీ నోట ఏం చేయకూడదు? పలుకకూడదు. ఎవరికి తగవు? ఇవి పరిశుద్ధులకు తగవు. స్తోత్రం చెప్పండి. అంటే నువ్వు ఆడుతున్నావంటే ఇంకా నీలో ఏమున్నాయని అర్థం? వేరులు
అలాగే ఉన్నాయి. ఏ వేర్లు? చేదైన వేరులు. ఈ చేదైన వేరు మారకుండగా, నీలో చేదైన వేరు తీయబడకుండగా ఎంతకాలం ఉన్నా సరే మనం ఆన్లైన్లో చూసుకుంటాం. ఎవరిని చూడం? అది దేవుని చూడాలి, వాక్యంలో చూసుకోవాలి. బూతులు ఆడొచ్చా? ఏం చెప్తుంది వాక్యం? ఆడొచ్చా? ఇంకేమంటాడు తెలుసా? రెండవ అధ్యాయం కొలస్సీ పత్రిక 28వ వాక్యం, 20వ వాక్యం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యం. చాలమ్మా, స్తోత్రం. చదవన్న వాక్య భాగంలో దైవజనుడైన పౌలు అంటాడు, మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే. ఎక్కడట? ఫుట్వేర్లో ఏమనుంది? ఫుట్వేర్లో ఏమనుంది చూడండి. నెంబర్ 6 5 ఏమనుంది? అది స్తోత్రం. మీరు మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టు మనుషుల ఆజ్ఞలను పద్ధతులను ఏం చేయకండి, ఇక వాటిని అనుసరించి చేత పట్టుకొని వద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అని విధులను మీరు ఇవన్నీ వాడుకు చేత ఏమైపోవును? నశించిపోవును. అందుకే 3వ అధ్యాయంలోకి వచ్చేసేయండి. 3వ అధ్యాయంలోకి వచ్చేసేయండి. మీరు మృతి పొందితురు. చాలు, దేవునికి స్తోత్రం. మనం ఏమయ్యామట అంటే మృతి పొందితే అంటే లోకములో ఉన్నవన్నీ మనలో చచ్చిపోవాలి. అది ఆమె ఏం చచ్చిపోవాలి? ఏం చచ్చిపోవాలి చెప్పండి? అసూయపడేవాడు చచ్చిపోవాలి. అర్థమవుతుందా? మనలో ఏం చచ్చిపోవాలి? అసూయ చచ్చిపోవాలి. యేసు కోసం బ్రతికేవాడు బ్రతకాలి. దేవునికి స్తోత్రం. దేవుని రాజ్యం కోసం బ్రతికేవాడు ఏం చేయాలి? మనలో బ్రతకాలి. అది తేటగా చెప్తున్నాను. అందుకే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలోకి మీరు వస్తే 5వ అధ్యాయంలో ఎంత తేటగా చెప్పాడో. కావున మీరు ప్రియులైన పిల్లల వలె. ఎవరికి ప్రియులట? అందరూ చెప్పరు ఈ మాట. ఎవరికి చెప్పండి? నేను అనండి. నేను దేవునికి కుమారుడును, కుమార్తెను. చెప్పండి. నేనెవరిని చెప్పండి. మీరెవరు? ఇక్కడ ఏమంటున్నాడు? కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. క్రీస్తు మిమ్మలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తన కొరకు తను దేవునికి అర్పణగాను బలిగాను అలాగనే మీరు కూడా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చదవండి. మీలో చదవండి. వీటి పేరైనను చాలండి. ఈ ఏదన్నా ఉంటే మళ్ళీ ఏ వేరు ఉన్నట్టు అర్థం. ఇప్పుడు ఉందా? అపవిత్రుల్ని చేసేస్తుంది. ఏ వేరు? చేదైన వేరు. బూతులు ఒక వేరు. ఏంటి? లోభత్వం ఒక వేరు, జారత్వం ఒక వేరు, అపవిత్రత ఒక వేరు, లోభత్వం ఒక వేరు, బూతులు ఒక వేరు, పోకిరి మాటలు వేరు, సరసోక్తులు వేరు,
ఇవి మనకు దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఎలా ఉన్నాం మనం? ఎలా ఉండాలి మనం? ఎలా మాట్లాడాలి మనం? ఎలా ఆలోచించాలి మనం? ఎలా ఓర్చుకోవాలి మనం? ఎలాంటి రీతిగా మన నోటి మాట ఉండాలో ఇప్పుడు చెప్పండి. ఎంతమందిలో వేర్లు ఉన్నాయో ఇప్పుడు కనబడతాయి. ఎంతమందిలో వేర్లు ఉన్నాయో. అందుకే మిమ్మల్ని మీరే, నేను ముగించబోతున్నాను, టైం అయిపోయింది. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మిమ్మల్ని మీరే ఇప్పుడు చెప్పండి. నువ్వు బూతులాడుతున్నావేమో, దేవుని రాజ్యానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం, కానీ ఇవన్నీ మన దగ్గర ఉంటే కాలట్టుకుని లాగెత్తాయి. సామెత ఒకటి ఉందిగా, కొన్ని పీతల్ని ఎగ్జిబిషన్ పెట్టారు. ఏంటి జయరాజు గారు ఏం పెట్టారు? పీతల ఎగ్జిబిషన్ పెట్టారు. కొన్ని దేశాల నుంచి, కొన్ని ప్రాంతాల నుంచి, అవన్నీ కూడా ఒక్కొక్క ప్రాంతం నుంచి తెచ్చిపెట్టారు పీతలు. అన్నిట్లుగా మూతలు పెట్టారట. అన్ని దేశాల నుంచి వచ్చిన వాటికి మూతలు పెట్టారు. ఒక ఆయన మూత పెట్టలేదు. అందరూ అడుగుతున్నాడు, ఎందుకు పెట్టలేదు? బయటకు పోతాయి కదా, మీరు ఎందుకు అలాగ వాటిని ఓపెన్గా వదిలేశారు? ఎందుకు మీరు అలాగా? అన్నిట్లకేమో క్యాప్స్ పెట్టున్నాయి, మూతలు పెట్టున్నాయి. అవి ఎక్కడికి పోకుండా, అవి బయటకు పోకుండా ఉండేటట్లుగా వాటిని సెక్యూరిటీగా పెట్టారు, మూతలు పెట్టారు. మరి మీరేంటి ఓపెన్గా పెట్టారంటే ఆయన అన్నాడట, మీ పీతలు పోతాయేమో కానీ మా పీతలు ఒకటి ఎక్కితే ఒకటి లాగెత్తది అన్నదట. ఒకటి ఎక్కుతూ ఉంటే ఇంకొకటి ఏం చేస్తుందట? లాగుతూ ఉంటుంది. ఒకటి ఎక్కుతామని అనుకుంటే ఇంకొకటి ఎక్కి ఇంకోటి ఏం చేస్తుంది అంటే దాన్ని లాగుతుంది వెనక్కి. ఎక్కడికి లాగుతుంది? దాన్ని వెనక్కి లాగుతుంది. అందుకని మీకులాగా నేను భయపడవలసిన పని లేదు. ఎందుకంటే ఈ పీతలు బయటికి పొరపాటును కూడా ఏమవ్వవు, పోనే పోవు. ఒకవేళ అలా వెళ్ళవలసి వస్తే దాన్ని మేము బతకనివ్వము. అది వెళ్ళదో మేము వెళ్ళం. అంటే వెళ్ళేదాన్ని ఏం చేయనివ్వదు. ఇప్పుడు చెప్పండి సహోదరి సహోదరులారా, ఈ ఉపవాస ప్రార్థన, దిద్దుబాటు ప్రార్థన, సిద్ధపాటు ప్రార్థన, ప్రక్షాళన ప్రార్థన, ఒప్పుకోలు ప్రార్థన, మనస్సాక్షితో కూడిన ప్రార్థన, దేవుని పాదాల దగ్గర కన్నీరు విడిచి రోదన చేసి మన లోపాలను దిద్దుకోవలసిన ప్రార్థన ఇది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరనో చూసి ఎక్కిరించడం కాదు. నీకు నువ్వుగా కరెక్ట్గా ఉన్నావో లేదో అది ముందు స్థితిపరచుకో. అప్పుడు నీవు దేవుని కనులెత్తు చూడగలవు. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుని యొక్క ముఖ దర్శనము చేయగలవు. మోషే నా ఇల్లంతటిలోనూ నమ్మకమైన వాడు, అతని నిమిత్తమై ఎలా మీరు మాట్లాడి తెగించి మాట్లాడుటకు భయపడలేదు అన్నాడు మిరియాముతో. దేవునికి స్తోత్రం. మోషే లోపాలు చూసిన వాడైతే అక్కడి వరకు వెళ్ళాడు. ఆమేన్ చెప్పండి. మోషే మనుషులను ఎప్పుడో వాళ్ళని చదివేశాడు. ఎవరి గుణాలు ఎలా ఉంటాయో అతడు చదివినవాడు అయినప్పటికీ ఎన్నడూ కూడా వారి నిమిత్తమై పల్లెత్తు కూడా దేవుని దగ్గర నాయన వీళ్ళని నాశనం చేయలేదు. దేవుడి నాశనం చేస్తానంటే సాగిలిపడి నమస్కారం చేసి మోకరించి ఏడ్చి కన్నీరు గార్చి వాళ్ళని రక్షించు నాయన, ఆ కీడు తప్పించు నాయన, ఆ ప్రమాదం తప్పించు నాయన, ఆ ఉపద్రవం తప్పించు నాయన, నీ కోపం మానుకోనాయన అని దేవుని పాదాలు పట్టుకుని బ్రతిములాడి వారిని బ్రతికించడానికి నడిపించినవాడు. స్తోత్రం కలిగిన గాక. సహోదరులారా, ఏం చెప్పమంటారు వాక్యం? లోపాలు మనలో పెట్టుకొని ఎంత వాక్యం లోతుగా వెళ్ళండి, లోతుగా వెళ్ళండి, లోతుగా వెళ్ళండి అంటే లోతులో ఉన్న విషయాలేవి. కానీ మనం ఇంకా పైనే ఉన్నామేమో. పైనే ఉంటే ప్రభు రాకడ కోసం మనం ఏం చేయలేము. అసలు మనం సరిపోము. సిద్ధపడలేమని పెట్టి ఆయన దృష్టి మన మీదకి రాదు. అందుకే అంటున్నాడు, అందుకే చెప్తున్న మాట ఇది. మీ అపరాధముల చేతను పాపముల చేతను ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యంలో ఉంటుంది. అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా
ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతి అన్నాడు. ఏ సంబంధమైన అధిపతి? ఎవడాడు? వాయు సంబంధమైన అధిపతి అంటే ఎవడు? అపవాది, సాతానుగాడు. ఎవరు వాడు? వాడు ఎక్కడ తిరుగుతున్నాడు? ఆకాశ మండలంలో. ఎక్కడ తిరుగుతున్నాడట? ఆకాశ మండలంలో ఉన్నాడు. వాడు తిరుగుతున్నాడు భూమి కింద, భూమి మీద. అదిగో త్రోయబడిన వాడు అక్కడ తిరుగుతూ ఉండగా ఇక్కడ అంటున్నారు, మీరు వాటిని చేర్చు వాయుమండల సంబంధి అయిన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తిని అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి అన్నాడు. హల్లెలూయా. స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు ఏమై ఉన్నామంట? ఎవరికిలాగా? వాళ్ళకిలాగే. ఎవరికిలాగా? ధర్మశాస్త్రం మాది, ఆజ్ఞలు మాయి, మేమే అని అనుకున్న వారిలాగే మీరు కూడా ఉన్నారు అంటున్నాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? అయినను దేవుడు కరుణ సంపన్నుడై ఉండి మనలను మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా సైతం మన ఎడల ఆయన ఏం చూపాడు? ప్రేమ చేత మనలో క్రీస్తుతో కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎదుటి వారిని చూసే భక్తి కాదు, నిన్ను నీవుగా దేవుని వాక్యం దగ్గరికి వచ్చి నీ లోపాలు ఏదైనా నీలో ఆ వేరులుంటే ఈ ప్రార్థనలో తీసివేయబడాలి. ఆమేన్. ఏం చేయబడాలి? మన వేర్లు ఏమవ్వాలి? తీసివేయబడాలి. అందుకే పౌలు గారు స్పష్టంగా చెప్తున్నారు, మీలో ఏదైనా మీలో చేదైనా చదవండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం చదవండి. మీలో చదవండి. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండగా తప్పిపోవనేమనియో, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియో, ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వకు అమ్మివేసుకున్న భ్రష్టుడైన యాసాబు వంటి భ్రష్టుడైనను మీలో ఉండునేమో అనియో. చాలండి. దేవునికి స్తోత్రం. ఇంకా చాలా విషయాలు ఒకవేళ దేవుడిస్తే మనం ఇంకా ఏ విషయంలో ఇంకా లోపాలు ఉన్నాయో దిద్దుకుందామా? రేపు మనకు ఉంటుందో ఉండదో తెలియదు. ఎవరినో చూడొద్దు. మనకు యేసయ్యే మనకు మాదిరి. ఎవరిని చూడాలి? మనం ఆయన్నే చూడాలి. మోషే పల్లెత్తి మాట్లాడలేదు. అక్క ఎందుకు నన్ను గురించి ఇలా మాట్లాడావు అని అనలేదు. కానీ అదే అక్క కోసం కన్నీరు విడిచి, అదే అక్క కోసం దుఃఖపడి దేవుని పాదాల దగ్గర, అయ్యా ఒక్కసారి నా సహోదరి పట్ల కనికరము, క్షమించువా. నువ్వు క్షమించకపోతే మోషే వల్లే తన అక్కేమైంది? చెప్పండి. మోషే వల్లే తన అక్కేమైంది? అక్కేమనుకుంటూ ఉంటుందో తెలుసా? మోషే కోసం ఏమనుకుంటుందో తెలుసా? నేనే లేకపోతే వీడు బతికేవాడు కదా అనుకుంటుంటుంది. ఎవరు లేకపోతే? నేనే లేకపోతే ఏమై ఉండడు? అప్పుడే చనిపోవాలి కదా. ఇంత మేలు నేను చేస్తే ఆ పిల్ల వచ్చింది, కొత్తగా వచ్చింది, ఆ అమ్మాయితోనే తప్ప ఏంటి ఇంతగా? మాతో దేవుడు పలికించలేదా? మేము సమర్థులము కాదా? మేము యోగ్యులము కాదా? మేము నడిచిన వారము కాదా? మేము ప్రవచించిన వారము కాదా? దర్శనాలు చూసిన వారము కాదా? ప్రజలను చైతన్యవంతులుగా పురుగొల్పి
లేవనెత్తిన వాళ్ళము కాదన్నట్లుగా మిరియాము ఏం మాట్లాడిందో తెలియదు, కానీ ఆకాశమందున్న దేవుడు చెవి యొగ్గి ఆలకించి వాళ్ళని మందిరానికి, ప్రత్యక్ష గుడారానికి రమ్మని నా సేవకుడైన మోషే విషయంలో మీరు ఎలా త్వరపడి మాట్లాడడానికి తెగించి అతని విషయంలో మీరు ఎలా భయపడలేదు? ఓడభావంతో కాదు, నేను ఆయనతో ముఖాముఖిగా ఏం చేస్తాను, మాట్లాడుతాను. రండి. మోషేతో దేవుడు అని ఉంటాడు, వీళ్ళని చంపేస్తానని ఉంటాడు. ఎవరు ఏమని అంటాడు? మోషేతో అని ఉంటాడు, వీళ్ళు వద్దయ్యా నీకు తీసేస్తానంటే దేవుడు బ్రతిమలాడుకోవాల్సి వచ్చింది. దేనికి స్తోత్రం. ఎందుకో తెలుసా? చేదైన వేరు మిరియాములో మొలిచింది, కానీ ఎవరిలో మొలవలేదు. మోషే మిక్కిలి. ఈరోజు మనలో ఆ వేరులు ఉండకూడదు. ఆమేన్. వద్దు, ప్రభువుకి అప్పచెప్పండి. పోరాటాలు వద్దు, ద్వేషాలు వద్దు, అసూయలు వద్దు, కక్షలు వద్దు, విమతములు వద్దు, విభేదాలు వద్దు. ప్రేమించు దేవుని పట్ల. దేవునికి స్తోత్రం. ఓర్చుకో దేవుని పట్ల. సమస్తమును లాభం అనుకున్నాడు అంటాడు పౌలు, కానీ అవేవి నాకు లాభము కాదు, నాకు ఆయనే లాభం అన్నాడు. నీకెవరి లాభం కావాలి రాత్రి? చెప్పండి, నీకు ఎవరి లాభంగా ఉండాలి? నా మాటలు అర్థమయ్యాయా? నీ లాభం ఎవరై ఉండాలి? ఎంతమందికి? బూతులు ఆడామా? ఆడలేదా? ఆడకపోతే మీరు ఒప్పుకోవద్దు, ఆడితే ఒప్పుకుని ప్రార్థన చేయండి. అర్థమైందా? బూతులు ఆడకపోతే ఒప్పుకోవద్దు, కానీ ఆడావా? ఏం చేయాలి? ఇప్పుడైనా నవ్వుతారేమ్మా? ఎంతమందిని తిట్టేసి ఉంటావో ఈ నోడుతోని, ఎంతమందిని అసహ్యంగా. దేవుని నమ్ముకున్న వాళ్ళేనా ఇలా మాట్లాడతారా అని అనేటట్లుగా మాట్లాడిపోయాము. ఇంత దారుణంగా తిడతారా అని అనుకున్న వాళ్ళుగా ఉన్నామేమో. వద్దు వద్దు, నీకు నాకు ప్రతిఫలం ఇచ్చేవాడు ఎవరు? అందుకే కదా వచ్చాం. ఆ వేరులు మనలో ఉంటే తీసివేయబడునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం.